సార్ ఏంటి సార్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది, ఇప్పటికే మళ్ళీ మొన్న పోలీసులు బయటకు వచ్చారు యూనిఫామ్తో, ఇప్పుడు ఉద్యోగులు బయటకు వచ్చారు. గత 10 ఏళ్లలోనే తాము ఇబ్బందులు పడ్డామని ఆందోళన చేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలన్నీ ఒకే రకమా? దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులందరూ ఒకే తానులో ఉన్న ముక్కలు కనుక ఈ బట్ట ఎట్లా తయారవుతుంది? కంపెనీలో తయారయ్యే బట్టలో మనం ముక్కలు కత్తిరిస్తాం. ఆ ముక్కల్లో ఒక్కొక్క ముక్క ఈ ప్రభుత్వాలు, ఒక ముక్క బీఆర్ఎస్, మరో ముక్క కాంగ్రెస్. కనుక పాలకుల విధానాలన్నీ ఒకేలాగా ఉంటాయి, వాళ్ళ అభివృద్ధి నమూనా ఒకేలాగా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి నమూనా ఒకేలాగా ఉంటుంది. కనుక సమస్యలు ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటాయి, ప్రజల సమస్యలు ముందుకు వస్తూనే ఉంటాయి. సో ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం, ఈ ఇందిరా పార్కు శిబిరం దగ్గర నిలబడ్డాం, ధర్నా శిబిరం దగ్గర. ఈ శిబిరంలో ఒక 500-600 మంది ఉపాధ్యాయులు, ముఖ్యంగా స్త్రీలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ స్త్రీలందరూ ఇవాళ సెలవు రోజు, క్రైస్తవులకి సెలవు పండగ సందర్భంగా దేశమంతా సెలవు ఇచ్చారు. ఈ సెలవు రోజు కుటుంబ సభ్యులతో, పిల్ల జల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఆడవాళ్ళు, స్త్రీలందరూ వచ్చి, టీచర్లు టెంట్ కింద వర్షం కురుస్తూ ఉంది, ఎముకల కొరికే చలి ఉంది, ఈ చలిలో ధర్నా చేస్తున్నారు. మరి ఈ సమస్యని పరిశీలించవలసిన, ఆలోచించవలసిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకు ఈ సమస్య వచ్చింది? వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. ఈ సమస్య ప్రారంభమై 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వాలు పరిష్కారం చేయలేదు కనుకనే కొత్త ప్రభుత్వాన్ని వీళ్ళు ఎన్నుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు కొత్త ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించాలి, ఈ విషయం ఆలోచించాలి. ఆలోచించి ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు గౌరవప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నారు, జీతం కోరుకుంటున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళు బతకలేని బడిపంతులు అనేవాళ్ళు. ఈ బతకలేని బడిపంతులు అనే పరిస్థితి ఇంకా కొనసాగటం అనేది విషాదం. 1950లో 60లో సినిమాలలో బడిపంతులు అంటే చాలా దీనంగా, హీనంగా ఉండే ఒక పరిస్థితి ఉండేది. కనుక ఇంకా భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందని చెప్తున్నారు, రాష్ట్రాలు ఇంత అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. మరి ఈ రోజుల్లో కూడా 15,000కి 20,000కి టీచర్గా ఉద్యోగం చేసే పరిస్థితి కస్తూరిబా పాఠశాలలో ఎందుకుంటుంది, లేదా అర్బన్ రెసిడెన్షియల్లో ఎందుకుంటుంది? ఆలోచించాలి, ఈ సమస్యని పరిష్కరించడానికి కావలసిన ఒక ప్రాతిపాదికను రూపొందించాలి. ముఖ్యమంత్రి గారు ఈ టీచర్ల ప్రతినిధి బృందాన్ని పిలుచుకొని ఆయన చర్చలు జరపాలి. ఆయన ముఖ్యమంత్రి అంటున్నానంటే విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉంది, ఇప్పటికీ ఇంకొక మంత్రికి ఇవ్వలేదు. అందుకోసమే వెంటనే ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధ్యక్ష కార్యదర్శిని పిలుచుకొని మాట్లాడితే వాళ్ళ సమస్య ఏమిటో అర్థమవుతుంది, ఆ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలో అర్థమవుతుంది. ఈ ప్రయత్నం చేయాలని నేను మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు కోదండరామ్ సార్ వచ్చిండు ఎమ్మెల్సీ, కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదనే మాట మాట్లాడుతున్నారు సారు, దాని మీద ఏమంటున్నారు? అయితే నేను ఏమంటానంటే సర్వీస్ రూల్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. వీటికి నాకు తెలిసినంతవరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో నడిచే పాఠశాలలైనా, కళాశాలలైనా, విశ్వవిద్యాలయాలైనా వారి విధాన నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఉదాహరణకి నేను ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నా ప్రొఫెసర్గా. ఉస్మానియా యూనివర్సిటీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, 2 నిధులతో యూనివర్సిటీ నడుస్తుంది. కానీ మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ప్రొఫెసర్ రిటైర్మెంట్ ఏజ్ కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్ళు అన్నది. 65 ఏళ్ళు ఒక ప్రొఫెసర్ రిటైర్డ్ కావాలంటే 65 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ మేము 60 ఏళ్ళకే రిటైర్డ్ అవుతాం ఇక్కడ. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్ అది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డిఏలు పెంచితే ఎప్పటికప్పుడు డిఏ ఇచ్చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు 4 డిఏలు ఇవ్వాల్సి ఉంది ఇంకా. అంటే కేంద్ర ప్రభుత్వము ఇచ్చేవండి, రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే విద్యారంగం ఉన్నది. యూనివర్సిటీలు, పాఠశాలలు, కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. కస్తూరిబా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలైనా, వాళ్ళ రూల్స్ అయినా రూపొందించేది రాష్ట్ర ప్రభుత్వమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నా. కోదండరాము గారు ఈ విషయంలో చొరవ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక 15 రోజుల్లో ఇలా సమస్య పరిష్కారం చేయమని మీ తరఫున నేను కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. సార్ యూనివర్సిటీలు ఒకప్పుడు ఉద్యమ కేంద్రాలు, అటు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన ఓయూ కానీ, కేయూ కానీ, పాలమూరు కానీ, తెలంగాణ కానీ,
ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పరిస్థితి మారిందా? వీసీల నియామకం ఒకటి జరిగింది, ఆర్థికంగా నిధులు, మౌలిక వసతులు, విద్యాపరమైన అంశాలు ఏమైనా మారినాయా సార్? మీరు చూస్తున్నారు కదా ప్రొజెక్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మా ఉస్మాన్ యూనివర్సిటీలో రోజు ఏదో ఒక ధర్నా నడుస్తూ ఉంటుంది, ఏదో ఒక నిరసన జరుగుతూ ఉంటుంది. ఈ తెలంగాణలో అన్ని విశ్వవిద్యాలయాల్లో 2000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంకా భర్తీ చేయలేదు. వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 2000 సంవత్సరం నుంచి రాలే, ఇప్పటికీ అంటే 4 ఏళ్ల నుంచి రాలే. ఇవాళ మీరు ఈనాడు పేపర్ చూసినట్లయితే ఒక పెద్ద ఐటమ్ వేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఇంకా కాలేజీలకు రాకపోవటం మూలంగా కాలేజీలు పిల్లలకి సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పుడు యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నేను కూడా ఆర్ట్స్ కాలేజీలో ఉన్నా. ఆర్ట్స్ కాలేజీలో పిల్లలకి సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఫీజు కట్టాలి. గవర్నమెంట్ ఏమో డబ్బు ఇవ్వలేదు కనుక పిల్లలు డబ్బులు కట్టి, అప్పులు చేసి డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకొని పోతున్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఖాళీలను భర్తీ చేయలేదు, అదనపు నిధులు ఇవ్వలేదు. ఇవన్నీ మన తెలంగాణ ప్రభుత్వం వెంటనే చొరవ చూపెట్టి విడుదల చేసి తెలంగాణ సమాజంలో ఉన్నత విద్యారంగాన్ని రక్షించాలని నేను కోరుకుంటున్నాను. సరే, ఇది ఇట్లాంటి సమస్యలను చర్చించకుండా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ మీద పడిన ఆ విషయాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఎట్లా చూస్తుంటే, ఎప్పుడైనా సరే పాలకులు, కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రజల సమస్యలని పక్కదారి పట్టిస్తూ ఉంటారు. ఒక విషయం నుంచి చర్చ జరుగుతూ ఉంటే ఆ విషయం మీద చర్చ జరగకుండా ఇంకో అనవసరం విషయాన్ని మధ్యలోకి తీసుకొస్తారు. కేంద్రం ఏం చేసింది? ఆయన హోంమంత్రి గారు అంబేద్కర్ 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 అని 6 సార్లు అని మొత్తం పార్లమెంటు అంబేద్కర్ చుట్టూ తిప్పారు. కానీ పార్లమెంట్లో ఏం చర్చ జరగాలి? ఢిల్లీకి 50 కిలోమీటర్ల దూరంలో రైతులు పోరాటం చేస్తున్నారు, మద్దతు ధర కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్లో, హర్యానాలో రైలు ట్రాక్ మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు, వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు. అది కదా చర్చ జరగాల్సింది ఎక్కడ? పార్లమెంట్లో. ఆ చర్చ జరగకుండా అంబేద్కర్ను ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా అదానీ, అంబానీ ఈ దేశంలో ఎట్లా దోపిడీ చేస్తున్నారో అన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. పార్లమెంటు జరగకన్నా ముందే ఇదంతా వార్తలు వచ్చాయి. ఎక్కడ అదానీ మీద చర్చ జరుగుతుందని భయపడి ఆయన మీద చర్చ జరగకుండా పార్లమెంటు పక్కదారి పట్టించడానికి ఆయన కావలసుకొని అంబేద్కర్ 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 అని దాని చుట్టూ తిప్పారు. ఇందులో ప్రతిపక్షము, అధికార పక్షము ఇద్దరి పాత్ర ఉంటుంది. సరిగ్గా ఇక్కడ అసెంబ్లీ నడుస్తూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ ముందుకొచ్చాడు. అందుకే నేను ఇవాళ 30 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలను చూస్తున్నానండి నా వయసులో. ఈ 30 ఏళ్ల కాలంలో ఎందరో ప్రధానమంత్రులు, ఎందరో ముఖ్యమంత్రులు మారారు. ఎవరు ఏ విషయాన్ని ఎందుకు తీసుకొస్తారో మనందరికీ తెలుసు కదా. పాపం సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. అయితే సామాన్య ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళం చేయాలి. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉంటాయో అనేది ఒకటి ఉంటుంది కనుక ఏ సమస్య వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉంటాయో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.